హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ లివింగ్ స్పేస్ విత్ హెచ్కే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి గ్రాసరీ షాపింగ్. యాక్చువల్గా డీమార్ట్ గ్రాసరీ అనగానే నేను యూజువల్గా ఎవ్రీ మంత్ 7th తీసుకొస్తాను. కానీ ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయాను అనమాట. యూజువల్గా డీమార్ట్ గ్రాసరీ షాపింగ్ అనగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక షాపింగ్ ఆడవాళ్ళకి ఇష్టమే కదా, అలానే నాకు కూడా అనమాట. సో ఈరోజు వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన పల్సెస్, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఇంతవరకే తీసుకొచ్చాను. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే దీంట్లో ఏ రకమైన జంక్ ఉండదు. అన్నీ హెల్దీ ఫుడ్సే పెట్టాలని కాదు, కానీ పిల్లలకి అప్పుడప్పుడు పెడతానేమో, కానీ రెగ్యులర్ బేసిస్లో మాత్రం యూజువల్గా నేను స్నాక్స్, బిస్కెట్స్ అనేది అసలు తీసుకురాను. దట్టు ఇంకా హార్లిక్స్, బూస్ట్ కూడా పిల్లలకి అనేది ఇవ్వను. మీరు అబ్జర్వ్ చేసుంటే ఎప్పుడు మనము డిమార్ట్కి వెళ్ళినా సరే అందరూ కొనేది హార్లిక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటి ఐటమ్సే ఎక్కువ కొంటారు. వాటికే బిల్ ఎక్కువ అయిపోతుంది. మనం తినేది తక్కువ, జంక్ ఎక్కువ కొంటూ ఉంటాం. అవి కొంచెం అవాయిడ్ చేసుకోగలిగితే కనుక మన గ్రాసరీ అనేది చాలా నీట్గా ఉంటుంది, మన హెల్త్ కూడా అంతే క్లీన్గా ఉంటుంది. ఈరోజు నేను వెజిటేబుల్స్ కూడా షాపింగ్ చేసి తీసుకొచ్చేసాను. యాక్చువల్గా 2 వీక్స్ అయింది వెజిటేబుల్స్ అనేది నేను ఎర్రగడ్డ వెళ్ళక. నేను మామూలుగా ఎప్పుడైనా సరే ఎర్రగడ్డకి వెళ్ళి వెజిటేబుల్స్ అనేది మొత్తం అంతా తీసుకొస్తాను. ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా వెజిటేబుల్స్ తీసుకొచ్చుకుంటే నాకు ఒక 15 days పాటు వస్తాయి అన్నమాట ఈ వెజిటేబుల్స్. అందుకని చెప్పేసి నేను అక్కడికే వెళ్ళి తీసుకొస్తాను. ఇంటి దగ్గర మార్కెట్స్లో ఎవ్రీ వీక్ వెళ్ళి తీసుకొచ్చేదానికన్నా నాకు ఇది ఎందుకో బెస్ట్ అనిపిస్తుంది. దట్టు ఇంటి దగ్గర అప్రాక్సిమేట్గా ఒక 700లో ఈ వీక్కి వెజిటేబుల్స్ వచ్చినాయి అంటే అదే 700 కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నాకు డబల్ వెజిటేబుల్స్ అనేది వస్తాయి. అందుకని చెప్పేసి నేను అక్కడి నుంచి తీసుకొస్తాను అనమాట. అన్నీ కూడా ఇక్కడ 1/2 kg తీసుకొచ్చేది అక్కడ 1 kg క్వాంటిటీ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ప్రైజింగ్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు ఇంకా ఎర్రగడ్డలో వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్ కూడా కొన్ని పిల్లలకి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చేసుకుంటాను. సీజనల్ ఫ్రూట్స్ కూడా ఈజీగా అక్కడే దొరుకుతాయి కాబట్టి. అదే కనుక మనం ఎక్కడైనా సరే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మార్కెట్స్ కానీ ఇట్లా షాప్స్కి వెళ్ళామనుకోండి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని నా ఫీలింగ్ అనమాట. అందుకని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి మిగతా అన్నీ కూడా హెల్దీ ఈటింగ్కి, క్లీన్ ఈటింగ్కి కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనం హెల్దీగా ఉంటాం. దాంతోపాటు ఈరోజు గ్రాసరీస్ వచ్చేసి మామూలుగా ఎక్కువ అవసరం పడలేదు. నాకు 1 month ఒక్కొక్కసారి ఎక్కువ గ్రాసరీస్ అవసరం పడితే, ఒక్కొక్కసారి ఏమో చాలా తక్కువ గ్రాసరీస్ పడతాయి అన్నమాట. అంటే చెక్ చేసుకుని ఫస్టే నోట్ చేసుకుని ఈ మంత్కి నాకు ఏ గ్రాసరీస్ కావాలో చూసుకుని ఆ గ్రాసరీస్ వరకే తీసుకొస్తాను. ఈసారి మాత్రం ఓన్లీ మినప్పప్పు, కందిపప్పు, ఇంకా ఇడ్లీ రైస్ ఇట్లాంటివి మాత్రమే పడ్డాయి. ఇంకొకటి నేను ఆయిల్స్ అనేది కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అయితే యూస్ చేస్తాను. మామూలుగా ఇంతకుముందు అయితే కనుక షుగర్ యూస్ చేసినప్పుడు నేను చిన్నప్పుడు ఒక 3-4 kgs షుగర్, ఆయిల్ యూస్ చేస్తే కనుక 4-5 kgs ఆయిల్ అనేది మా అమ్మ వాడేవారు. దాన్ని మొత్తం మినిమైజ్ చేసేసి షుగర్ అంటే నిల్ అనమాట. మా ఇంట్లో అసలు షుగరే రాదు. జాగరీ వచ్చేసి 2 monthsకి ఒకసారి 1 kg పడుతుంది. దాంతోపాటు ఇంకా ఆయిల్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ నాకు 1 kg ఆయిల్ పడుతుంది. దాంతోపాటు నెయ్యి వచ్చేసి 1 kg పడుతుంది అనమాట. ఇకపోతే వెజిటేబుల్స్ మార్నింగ్ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా నీట్గా బాక్సెస్లో సర్దేసుకున్నాను. యాక్చువల్గా వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఈ స్క్వేర్ షేప్ కంటైనర్ బాక్సెస్లో వేసుకోవచ్చు. కొన్ని వెజిటేబుల్స్ ఉంటే కనుక రెక్టాంగిల్ షేప్ బాక్స్లో వేసుకోవచ్చు. దీని ప్రకారం ఏంటంటే మన అన్నెసరీ కవర్స్లో ఉంచి వెజిటేబుల్స్ లోపల పెట్టే కన్నా ఇట్లా నీట్గా సెగ్రిగేట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్లో హడావిడి లేకుండా మనకి ఈజీగా తీసుకుని కట్ చేసేసుకుని కుక్ చేసేయచ్చు అనమాట. ఇలా మొత్తం ఫ్రిడ్జ్ మీకు స్పేస్ బట్టి మీరు బాక్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో చాలా స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. మామూలుగా ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని అంటారు, కానీ చిన్నప్పటి నుంచి యూజ్ చేసేది ప్లాస్టిక్. సడన్గా మానేయాలి అని అంటే కొంచెం కష్టం. దట్టు గ్లాసెస్ని వాడాలంటే కొంచెం భయం, ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో గ్లాసెస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకపోతే ఇక్కడ పల్సెస్ అన్నీ నానబెట్టుకుంటున్నాను అనమాట. ఈ వీక్కి సరిపడా పల్సెస్ మొత్తం. ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ సండే షూట్ చేశాను. సో అందుకని చెప్పేసి మీకు ఈరోజు ఇట్లా చూపిస్తున్నాను. మొత్తం అన్నీ ఈ వీక్కి సరిపడా శనగలు, పెద్ద శనగలు, రాగులు, ఇంకా దోసల పిండి ఇవి కూడా వేసుకున్నాను. దాంతోపాటు రాజ్మా ఇట్లా అన్నీ నానబెట్టేసుకున్నాను. నేను మామూలుగా ఎక్కువగా సలాడ్స్లో యూజ్ చేసుకునే అన్నీ కూడా ఇట్లా మొత్తం మొలకలు పెట్టేసుకుంటాను. లేదు అని అంటే కనుక పిల్లలకి కూడా ఒక్కొక్కసారి స్నాక్స్కి ఇదే యూజ్ చేస్తాను అనమాట. ఎవ్రీ వీక్ కొన్ని పల్సెస్ అయితే మాత్రం కంపల్సరీ నానబెట్టుకుంటాను. ఈ 5-6 రకాలు బొబ్బర్లు, లేకపోతే రాజ్మా అంటాం కదా, చోలే, ఇట్లాంటివన్నీ వీటిని కర్రీస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక దీన్ని కొంచెం సోతే చేసేసుకొని మనం సలాడ్స్ కింద అయినా యూజ్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ మా అమ్మ కొన్ని మొక్కజొన్న
మొక్కజొన్నలు అవి డ్రై పాప్కార్న్వి మొత్తం సర్దిస్తుందనమాట అమ్మ. మొత్తం అంతా పాతకాలంలో ఎండబెట్టి కొంచెం చెరిగి అట్లా అన్నీ స్టోర్ చేసుకునేవారు కదా, అట్లా అనమాట. అన్ని బాక్సెస్లోకి మొత్తం గ్రాసరీ సర్దే ముందు అమ్మ మొత్తం అంతా చెరిగి కొంచెం ఎండలో పెట్టి దాని తర్వాత సర్దిస్తున్నారు. ఇది మొత్తం వీడియో అయ్యే లోపల నాకు ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈరోజు మొత్తం ఒక 15 డేస్కి నేను వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ నాకు ఇంకా అసలు ఏం అవసరం లేదు, మొత్తం నీట్గా చేసుకున్నాను. ఇంతటితో ఈ వీడియో లాస్ట్కి వచ్చేసాను. ఇంకా ఎన్నో వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.